నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మళ్ళా మా లైన్లో అంటే మేము మా కాలనీలో మొత్తం ఫ్యామిలీస్ అందరూ బాగుంటామండి. అందులో ఒక ఆంటీ వాళ్ళ పాప అంటే నేనైతే సుజ్జి అంటాం. అప్పటి పెళ్లి కానప్పటి నుంచి బాగుండేది. ఆ పిల్లకి రీసెంట్గా ఒక బాబు పుట్టిండు. ఫస్ట్ 2 పాపలు, తర్వాత ఇప్పుడు బాబు పుట్టిండు. అయితే మా పార్వతి ఆంటీ వాళ్ళకి బియ్యం అదే ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బియ్యం పోసి పంపిస్తారు కదా, దానికోసమని పూస్తున్నారు అనమాట. ఆ పిల్లనే సుజ్జి. ఇప్పుడు పెళ్ళయి దూరమైంది కానీ పెళ్ళి కానప్పుడు చాలా బాగుంటుండే మేమిద్దరము. ఇక వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరు ఆడపిల్లలు, ఒక బాబు అనమాట. ఇక ఆంటీ ఏం చేసింది, డెలివరీ అయిపోయింది, నిండు బియ్యం పోసి పోయాలని చెప్పి ఇక బియ్యం పోసి పంపిస్తామని చెప్తే మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసారు. మా గల్లీలో ఉన్న వాళ్ళు అందరం కలిసి వెళ్ళేసిన. ఇక ఈయననే వాళ్ళ తమ్ముడు తరుణ్, ఇక ఆ బాబు వాళ్ళందరికీ బట్టలు పెడుతున్నాడు. ఇక ఇది మా దగ్గర ఎట్లా అంటే ముదిరాజుల దగ్గర ఒడి బియ్యం పోస్తే మొత్తం పిల్లలతో సహా పెట్టి బట్టలు పెట్టాలి. బట్టలు పెట్టి నిండుగా బియ్యం పోయాలన్నమాట. ఇదందరు ఇళ్ళలో అవుతుంది కదా. కాకపోతే ఇక నాగర్ కర్నూలు విలేజ్ సైడ్ అయితే ఇట్లా బియ్యం పోసుకుంటే అయినంటే ఇట్లా నెత్తికి కట్టుకుంటారంట. మన దగ్గర సిటీలో కట్టుకోదు కానీ అక్కడ సైడ్ కట్టుకుంటారంట. వాళ్ళకి 2 చెల్లెలు, అవి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పద్ధతులు. అయితే ఈమె ఎవరంటే పార్వతి ఆంటీ వాళ్ళ మమ్మీ, మా ముసలామ్మ, మా డార్లింగ్. ఈ ముసలామని డార్లింగ్ అని పిలుచుకుంటాం మేము. మా పిల్లలు కూడా అదే అవుతాయి. ఇక అత్తయ్య ఫస్ట్ స్టార్ట్ చేసింది అనమాట. నాయనమ్మ స్టార్ట్ చేసినాక ఇక అత్తయ్య పిలిచి అన్నీ చెప్తుంటే అత్తయ్య పోస్తుంది బియ్యము. ఇక అందరం పోసినాక ఇక ఎవరు లేరబ్బా, మా గల్లీలో ఉన్న వాళ్ళమే ఒక 9 మంది అనమాట. ఇక మేము అందరం ఏది చేసుకున్నా ఒక 5-6 మంది ఇళ్ళు ఉంటాయి. అందరం కలిసి ఇక వీళ్ళ పాపనే ఈమెనే పార్వతి ఆంటీ. ఇక బియ్యం పోస్తూ జరా ఇటు అటు ఇక ఫస్ట్ ఎవరం పోసినా ఫస్ట్ కుంకుమ వేసి అందరం బియ్యాలు పోయారట. ఫస్ట్ తల్లి పోయేది కాబట్టి ఫస్ట్ తాతమ్మ పోసినాక ఇక మా అత్తయ్య పోసినాక ఇక తర్వాత ఆంటీ పోసింది. తర్వాత ఇక ఈమె ఒక ఆమె సరిపక్క, ఈమెనేమో కవితక్క అని అంటాము. ఈమె కూడా అందరు కలిసి ఒక 9 మందిని బియ్యం పోసినాము. వీళ్ళందరం కలిసి ఎందుకు మీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటంటే, అవునబ్బా ఈరోజు నేను ఇది చేసిన అని చెప్పి చెప్పుకోవడానికి వీడియోలో మీ అందరితో మాట్లాడదామని, మీ అందరికీ కూడా ఏమైందో తెలుస్తామని చెప్పి అందరం కలిసి చేసుకునే ఒక సెలబ్రేషన్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఈమె మా పక్కన ఉంటుంది యాదమ్మ. ఈమె కూడా ఏం చెప్తలే, మా గల్లీలో వాళ్ళం అయితే ఖచ్చితంగా 7-8 ఇళ్ళు ఉంటారు. వాళ్ళందరం అయితే ఏది చేసుకున్నా మంచిగా చేసుకుంటాము. ఇక తర్వాత ఇక నేను ఇప్పటిదాకా నేను ఎందుకు రాలేనంటే వీడియో తీసుకుని నేనే కాబట్టి నేను కనవాళ్ళే. తర్వాత ఇక నువ్వు రామ్మ పోజు కాబట్టి ఇక నేను వెళ్ళి మాట్లాడుతున్నా. ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళు నిజంగా చెప్తున్నా, మా సుజ్జి చాలా బాగుండేది నాతో. ఇక పెళ్ళి అయినాక కొంచెం అంటే ఇంటి ఇక్కడ ఆడపిల్ల కాబట్టి ఒక ఇంటికి పోయింది కాబట్టి బిజీ అయిపోయినాం. ఈమెనే లాస్ట్కి వచ్చింది, మా బేబక్క ఫస్ట్ రాలేదు కానీ లాస్ట్కి వచ్చింది. ఇక అంటే 9 మంది కదా, ఈమెతో కలిపి 9 మంది అయినాము. తర్వాత ఇక్కడ సైడ్ ఏంటంటే బియ్యాలు పోసినాక మంగళారతి వాడతారు కదా. ఇక మా ముసలామ ఏమన్నా వాడుతుంది, ఆ పాటలు మస్తు వాడింది. అట్లా 5 పాటలు వాడినరు. 5 పాటలు వాడిన తర్వాత ఇక వాళ్ళకు ఇక పాటలు అయిపోయినాక బియ్యం దించుకునేది ఉంటుంది కదా, అది దించుకుంటున్నాం. నిజంగా చెప్తున్నా, ఏం నేర్చుకోకుండా మంగళారతి అన్నీ వేస్తాము. నాకైతే ఈ విషయంలో ఇది రాదబ్బా, అన్నీ వేయగలుగుతా. కానీ నన్ను వచ్చి సడన్గా పాటలు పాడాలి, మంగళారతులు పాటలు అంటే నాకు రాదు. కాకపోతే నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటేనే మన పిల్లలకు నేర్పించడానికి అవుతుంది. నేను కొన్ని విషయాలలోనైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటా. తర్వాత ఇక నా మంగళారతులు అయిపోయాక ఒడి బియ్యం దించుకోవాలంటే మళ్ళీ మా అత్తయ్యని ముందుకు వచ్చి మంగళారతి ఎదుర్కొని ఇక మళ్ళీ